ఒక ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు ఆ ప్రోగ్రాం ఉద్దేశాలు ఏంటో మొహం మీద చెప్పి రావాలి. ఒక క్రైస్తవుడు అనేవాడి తత్వం ఏది నీలో అక్కడ. ఇవాళ ఒంటి చేత్తో ఎపిసోడ్ మాత్రం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మామూలు కూడా. చూసాక మామయ్య ఉన్నాడో పోయాడు. దేవుని వారలారా, యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను. మనం చూసుకున్నట్లయితే నేటి క్రైస్తవ్యంలో విశ్వాసుల సంగతి కొంచెం పక్కన పెడితే మన క్రైస్తవ పాస్టర్లే అసత్యం వైపు పరుగులు తీస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. మనం ఈ వీడియోలో చూడబోయేది మీరు తమిళలో చూసినట్లుగానే ఒక వ్యక్తి ఒక సాంగ్ని పాడటం జరిగింది. జనవరి మొత్తం ట్రెండ్ అయింది, మనం విన్నాము. కోయారే కోయ కోయ అనేటువంటి సాంగ్. ఆ వ్యక్తిని ఒక టీవీ షో వారు ఇంటర్వ్యూకి పిలిచారని ఆ వ్యక్తి 2-3 రోజుల క్రితం వీడియోలో ఇంకొక వీడియోలో మాట్లాడాడు. నన్ను మోసం చేశారు వాళ్ళు, నేను ఒక ఎస్టీని, నాకు అంత లోక జ్ఞానం లేదు అంటున్నాడు. ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, నాకంత లోక జ్ఞానం లేదు అనేటువంటి మాటను అంటున్నాడు ఆయన. అంటే ఒక ప్రోగ్రాంకి వెళ్ళేటప్పుడు ఆ ప్రోగ్రాం ఉద్దేశాలు ఏంటో తెలుసుకోలేలా. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఏదైనా ఒక ప్రోగ్రామ్ టీవీ షో ఏదైనా రన్ అవుతుందంటే దానికి కొన్ని ఉద్దేశాలు అనేవి ఉంటవి. అది ఒక ప్రాతిపదిక మీదగా నడిసిద్ది. ఇప్పుడు జబర్దస్త్ చూసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అదేంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్తో కొంతమంది మీద సెటైర్లు వేసి వారిని మానసికంగా ఇబ్బంది పెడితే ఎదుటివారు చూసి ఆనందించేటువంటి ఒక నీచ సంస్కృతి కొన్ని షోస్లో కనబడుతుంది. అటువంటి టైప్లో ఒక షోలో ఈయన్ని పిలిచారంట, మన క్రైస్తవ పాస్టర్ని. ఈయన వెళ్ళి వారితో పాటు కోయరే కోయకే అనుకుంటా నానా హంగామా చేసినట్లుగా మనం మొన్న గత 2-3 రోజుల క్రితం వీడియోలో చూసాం. అంటే ఎంత దిగజారిపోయారంటే మన పాస్టర్లు, అందరూ కాదు, పాస్టర్స్లో కూడా అందరూ కాదు, కొంతమంది ఉంటారు కదా వెలుగుదూత వేసుకొని ఉంటారు కదా, మేమే క్రైస్తవ భక్తులం అనే విధంగా. అటువంటి వారి వలన దేవుని నామానికి అవమానం కలుగుతుందండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, నా ఆవేదన అంటే ఏంటంటే దేవుని చిత్తము కాదు, అది దేవుని చిత్తం కాదు. యేసుక్రీస్తు వారు ఇప్పుడు చెప్పుకోవాలా, పలానా చోటుకి వెళ్ళి నేను ఇంటర్వ్యూ ఇవ్వాలి, నేను చనిపోతున్నాను కాబట్టి నన్ను ఇంటర్వ్యూ చేసేవాళ్ళు రావాలి, నా గురించి బుక్స్లో రిక్కించబడాలని ఆయన ఎప్పుడు కోరుకోలేదే. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సరే పిలిచారో అనుకో, నేను పిలిచినటువంటి వ్యక్తులు ఎవరు, అది నిజంగా ఇంటర్వ్యూ చేయతగిన ప్లాట్ఫామా అనేది ఆలోచించట్లా. సరే వెళ్ళావు కరెక్టే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటయ్యా నన్ను ఎలా చేస్తున్నారని మొహం మీద చెప్పి రావాలి. ఒక క్రైస్తవుడు అనేవాడి తత్వం ఏది నీలో అక్కడ. ఇప్పుడు అక్కడ ఆయన వాళ్ళు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడినట్టే మనకు కనపడింది ఆ షోలో మొత్తం. 5 నిమిషాల వీడియోనో 6 నిమిషాల వీడియోనో. కానీ మనం లేఖనాల్లో చూస్తే ఆనాడు షద్రక్ మేషక్ అబేద్నెగో గారు రాజుగారు చెప్తేనే వాళ్ళు చేయలేదు. అట్లాంటిది లోకస్తులు చెప్తే ఒక క్రైస్తవ పాస్టర్ ఏదేందండి, నాకు అర్థం కాదు. ఆనాడు వారు ఓ నెబుకద్నెజర్ అని పేరు పెట్టి పిలిచి మేము చేయమన్నారు. ఏది నీ గుండంలో పడేసే శిక్ష ఉన్నా సరే. కానీ ఈయనేంటండి బాబు, లోకస్తులు చెప్తే వారితో పాటు ఎగిరి వారితో పాటు నవ్వి, ఒక ఆమె అంటుందిలే మామున్నాడో బతికాడో పోయాడో చూడండిరా బాబు అని. అంటే ఎంత ఒక క్రైస్తవ పాస్టర్ని ఎంతగా అక్కడ అలా చేశారంటే, అవకాశం ఇచ్చిన ఈ వ్యక్తిదే తప్పు. ఎందుకంటే ఆయన ఒక మనిషి అయితేని ఇంతకన్నా మాట్లాడుకునేవారం కాదు. ఆయన బైబుల్ని అడ్డం పెట్టుకొని ఒక క్రైస్తవ్యానికి పాస్టర్గా చలామణి అవుతూ క్రైస్తవ్యం తరపున వెళ్ళేటువంటి ఒక వ్యక్తి ఆ విధంగా ట్రోల్ అవుతున్నారు. వాళ్ళు బీజం ఏమేశారు తెలుసా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంట. అంటే ఒక క్రైస్తవ పాస్టర్ని ఎంతగా దిగదార్చారంటే, వారికి అవకాశం ఇచ్చింది కూడా మన పాస్టరే. వాళ్ళని కూడా తప్పు పట్టడానికి లేదు. వాళ్ళు పిలవంగానే ఈయన వెళ్ళటమేనా మరి? అది ఏమన్నంటే నాకు లోక జ్ఞానం లేదంటాడు. 40 సంవత్సరాల ఆత్మీయ అనుభవం ఉంది కానీ లోక జ్ఞానం లేదంట ఈ వ్యక్తికి. మరి ఏం చెప్తాం? కానీ దేవుడేమో తన లేఖనాల్లో దేవజనుల గురించి ఉన్నతంగా రాయిచ్చాడు. పేతురు రాసినటువంటి పత్రికలో గొప్ప మాట అంటాడు, రాజులైన యాజక సమూహము అంటాడు. ఇంకో చాట న్యాయాధిపతులు అంటాడు.
సువార్తను ప్రకటించే వారి పాదములు సుందరములు అంటాడు ఒక చాట. ఇంత గొప్పగా రాయిచ్చాడు దేవుడు. ఇంకో చాట ఏమంటాడు తెలుసా? మిమ్మును ఎవరైనా ముట్టుకోవాలంటే నా కనుగుడ్డును ముట్టుకున్నంత అంటాడు దేవుడు. అంత గొప్పగా దైవజనుల గురించి ఆధిక్యత ఇచ్చి మాట్లాడితే ఇట్లాంటి వ్యక్తుల వల్ల క్రైస్తవ్యం అనేది చాలా అట్టడుక్కి వెళ్ళిపోతుందండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. నువ్వు ఏం చేసినంత మాత్రాన దేవుడికి ఏం కాదు. కానీ నీలాగా నిన్నుని బట్టి చాలామంది నిజమైన క్రైస్తవులు సువార్త చెప్తుంటే బయట నిన్ను బట్టి వీరిని వ్యతిరేకించే వైనం మనం సమాజంలో చూడగలుగుతున్నాం. ఇట్లాంటి వాళ్ళు బాగానే ఉంటారండి ప్రియమైనటువంటి దేవుని వారలారా. అబద్ధం చెప్పుకుంటా, ఏదేదో చేసుకుంటా, దేవుడు చెప్పందని చేసుకుంటా వీరు పబ్లిక్లోకి రారు కదా. వీరందరూ గొప్ప గొప్ప సేవకులుగా చాలామంది అవుతున్నారు కదా. వీళ్ళు ఎక్కడో ఉండి మాట్లాడతారు, కానీ లోకల్లో సేవకులేమో దేవుని కోసం పాటుపడుతూ ఉంటే సహోదరులు కూడా ఈ లోకల్లో ఉన్న పాస్టర్స్నే వీరు వారిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళ మీద విజృంభిస్తారండి. కాబట్టి దేవుడు చెప్పని దాన్ని చేయకూడదండి. దేవుడు వద్దు అన్నాడంటే ఆపేయాలి. పలానా నేను ఇంటర్వ్యూ ఇవ్వాలి, నన్ను మోసం చేశాడు, ఇది అసలు క్రైస్తవులుగా కరెక్ట్ అయిన పద్ధతి కాదండి. మొన్న ఆంధ్రజ్యోతి వాళ్ళు చేశారు, చక్కగా ఒక నియమం ప్రకారంగా కూర్చున్నారు, చేశారు, అది పద్ధతి. అంతేగాని ఒక ప్రోగ్రాంకి పిలిచారు, ఆ ప్రోగ్రాం ఉద్దేశం తెలిసింది కదా. ఇప్పుడు ఒక ప్రోగ్రాం వాళ్ళు మనల్ని పిలిచారంటే ఆ ప్రోగ్రాంలో ఏం జరుగుతుందనేది తెలిసింది కదా. ఆ విధంగా నేను ఇంటర్వ్యూ కానీ పిలిచారు, నన్ను అక్కడికి వెళ్తే ట్రోల్ చేశారు, నన్ను మోసం చేశారు, ఇది వ్యాక్ అనేది తప్పండి. ఎందుకంటే ఒక ప్రోగ్రాం రన్ చేస్తున్నప్పుడు దానికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఫ్యామిలీ స్టార్ అన్నప్పుడు అది అసలు అక్కడ ఫ్యామిలీ స్టార్ అనే పదంలో నీకు ఇంటర్వ్యూ చేస్తారనే ఉద్దేశం ఎక్కడ కనపడిద్దండి? మన పాస్టర్ గారు చెప్పే సంజయ్షి చెప్తూ ఆయన అంటున్న మాటలు అవి. నాకు లోక జ్ఞానం లేదు, నేను ఒక చిన్న కులస్తుని కదా అని. 40 సంవత్సరాల ఆత్మీయ జ్ఞానం ఎలా ఉందండి మరి మీకు? నాకు అది అర్థంగా అడుగుతున్నా. ఈ లోక సంబంధమైన జ్ఞానమే లేనప్పుడు 40 సంవత్సరాల ఆత్మీయ జ్ఞానం ఉందంటారా? మీలో నాకు సగం, మీ అనుభవంలో నాకు సగం వయసే ఉంది. అసలు నేను ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే మీరు ఆ పాట పాడేటప్పుడు వాళ్ళు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనేటువంటి ఒక బీజేను ప్లే చేశారు. అది నాకు చాలా బాధ కలిగించిందండి. ఎందుకంటే క్రైస్తవ పాస్టర్ అంటే అంత చిన్న చూప, అవకాశాన్ని ఇచ్చిన వ్యక్తి ఈ వ్యక్తి. ఇటువంటి వ్యక్తిని మనం ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉంది. కాబట్టి దేవుడి ఆజ్ఞలను అతిక్రమించడం అనేది పాపం. కాబట్టి ఒక్కసారి వెలిగించబడి దీపం ఆరిపోవటం అంటే దాని మొదటి స్థితి కన్నా కడవ స్థితి మరీ దారుణంగా ఉంటుందని చెప్తాడు సువార్తల్లో మనకి. అలాగే పేతురు గారు అంటాడు, కుక్క తన వాంతికి తిరిగినట్లు అంటాడు. అంటే ఒక్కసారి ఈ లోకంతో మనకు అవసరం లేదబ్బాయి అనుకున్న తర్వాత మళ్ళీ లోకంలోకే తిరగటం అనేది చాలా అవమానకరం. కాబట్టి ఆ విధంగా మీరందరూ గ్రహిస్తారని, మంచి ఏదో గ్రహించండి అండి. ప్రతి ఒక్కరికి లేఖనాలే ఆధారం. కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఏ బోధకుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేడు, ఏ బోధకుడు మనల్ని పరలోకం తీసుకెళ్ళలేడు. కానీ ఈ లేఖనాలను చదవండి, దాని ప్రకారంగా బోధకులు చెప్తున్నారో లేదో చూసుకోండి. మన బ్రతుకులను మనమే సరి చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు చెప్పాడు, మీరేం వింటున్నారో చూసుకోండి రా. ఒకరిని గుడ్డిగా ఫాలో అయితే ఇంతే, తీసుకెళ్ళి గుడ్డోడు కలిసి గుంటలో పడతాడు అన్నట్టుగా. దీన్ని బట్టి చూస్తే మన క్రైస్తవులు ఇప్పుడు చాలామంది ఫాలో అవుతుంటారు ఆయన్ని, నాకు తెలిసి బహుశా. కాబట్టి అటువంటి వారు చాలా, ఎందుకంటే మాకు తెలిసిన వారు కూడా ఆయన సాక్ష్యం బుక్ ఇచ్చారు నాకు, చదువుకోండి అయ్యా అని, గొప్ప వ్యక్తి అని. చాలామంది నమ్ముతున్నారే నిన్ను. కాబట్టి క్రైస్తవులరా, ఇప్పటికైనా మేల్కోండి. ఇటువంటి వారి నుంచి మేల్కొని సత్యవాక్యమైన బైబిల్ని చదవండి, దీంట్లో ఏముందో గ్రహించండి, దాన్ని బట్టి మీ బ్రతుకులు మార్చుకోండి. ఏ పాస్టర్ చెప్పేది సత్యం కాదు, బైబిల్లో ఉన్నదే సత్యం. దేవుడు తన ప్రవక్తల ద్వారా రాయించిన మాటలే సత్యం. 66 గ్రంథాల పుస్తకమే సత్యం. పరిశుద్ధాత్మ రాయించినటువంటి ఈ గ్రంథమే సత్యం తప్ప మనిషి మాట ప్రామాణికం కాదు. కేవలం దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తితో ప్రవక్తల ద్వారా, అపోస్తలుల ద్వారా, పౌలు గారి ద్వారా రాయించినటువంటి 66 పుస్తకాల గ్రంథమైన బైబిలే క్రైస్తవులందరికీ మార్గమని చెబుతూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రం.
దైవజనుని ముసుగులో దాగి ఉంటే దయ్యం, దైవజనుని ముసుగులో దాగి ఉంటే దయ్యం నలిగిపోతుంది. అయ్యో క్రైస్తవ్యం నలిగిపోతుంది. అయ్యో క్రైస్తవ్యం, అయ్యో క్రైస్తవ్యం.